లో ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున ఉదయకాల ఆరాధనలో చేరిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు నందు ప్రేమణ దౌంబిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథములో నుండి 73వ కీర్తన 24వ చరణాన్ని ధ్యానం చేద్దాం. 73వ కీర్తన 24వ చరణము. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన. ఆసాపు వ్రాసినటువంటి కీర్తన ఇది. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపిస్తావు అని చెప్తూ ఉన్నాడు. ఆ తరువాత నన్ను మహిమలోనికి తీసుకుంటావు అంటే, ఈ భూమి మీద బ్రతికినంత కాలము నీ ఆలోచన చేత నన్ను నడిపించాలి అనేటటువంటి ఆ కోరిక ఈ భక్తుడు కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము దేవుని ఆలోచన చేత నడిపించబడాలి. ఇక నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మహిమలో చేర్చబడాలి. ఎంత గొప్ప కోరిక, ఎంత గొప్ప కీర్తన! ప్రేమణ దౌంబిడ్లారా, ఈ లోకంలో బ్రతికినంత కాలము మన జీవితము ప్రయాణము లాంటిదే. ఈ ప్రయాణములో ఎన్నో ఎత్తులు పల్లాలు దాటుకొని వెళ్ళాలి, అడ్డంకులు దాటుకొని వెళ్ళాలి, ముళ్ళ తుప్పలు దాటుకొని వెళ్ళాలి. ఎన్నో ఎత్తుగడలు ఎక్కవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎన్నో వంపులు తిరగవలసినటువంటి అవసరత ఉన్నది. ఎన్నో మలుపులు తిరగవలసినటువంటి అవసరత కూడా ఉన్నది. నడవడము అనంటే మనిషి జీవితము మామూలు విషయము కాదు. చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితే. కొన్నిసార్లు ఈ మానవుని జీవితం నడక ఆగిపోతుంది, చివరి వరకు నడవలేరు. అందుకే ఆత్మహత్యలు, లేకపోతే బ్రతుకు మీద విరక్తి పుట్టి మరి ఆత్మహత్యలు చేసుకోవడం, ఏదో ఒక రీతిగా వారిని వారు ఇబ్బంది పరుచుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఆత్మహత్యలు, ఎందుకు వారి జీవితాన్ని చాలించాలనేటువంటి ఆలోచన మనుషులకు వస్తుంది అని అంటే, వారికి వచ్చినటువంటి కష్టాల్లో, సమస్యల్లో ఎలాగూ ముందుకు నడవాలో వారికి అర్థం కాదు. ఆలోచన చేస్తారు, అన్ని విధాలుగా ఆలోచన చేసి 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 వారి ఆలోచన ఏమాత్రము కూడా వారికి సహకారము అందించకపోవడంతో ఇక తుది నిర్ణయం చేసేది ఏం లేదు, చావే శరణ్యముగా వారు భావించి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున మనము ఆసాపు జీవితాన్ని మనము ఒక రోల్ మోడల్గా పెట్టుకొని మనము బ్రతికినట్లయితే నీ జీవితానికి ఈ లోకములో తిరుగు ఉండదు. నువ్వు ఒకవేళ ఈ లోకము విడిచి వెళ్ళినను అక్కడ ఆయన తన మహిమలో మనలను చేర్చుకునే స్థితిని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆయన నడిపిస్తాడు, అక్కడ ఆయనే తీసుకుంటాడు. ఎక్కడ కానీ ఆ దేవుని సన్నిధిలోనే మనము బ్రతకగలుగుతాం. అందుకే చక్కగా రాస్తూ ఉన్నాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. మనము మన ఆలోచన చేత నడిచినట్లయితే, మన చిత్తానుసారముగా మనము బ్రతికినట్లయితే ఎక్కడో ఒక చోట మనము ఆగవలసి ఉంటుంది. ఎందుకంటే మానవుని యొక్క ఆలోచన, తలంపులు
కొద్ది కాలమే, కొద్ది మేరకే నిలుస్తాయి. దేవుని యొక్క ఆలోచన నిన్ను శాశ్వత కాలం వరకు, నీ జీవిత పర్యంతం వరకు నడిపిస్తుంది. అదే మానవుని ఆలోచనకు దేవుని ఆలోచనకు ఉన్నటువంటి తేడా. మానవుని జ్ఞానము, మానవుని ఆలోచన ఒక రోజున, ఒక సమయంలో ఆగిపోతుంది. కానీ దేవుని ఆలోచన ఆగిపోదు, అది ఉన్నతమైనటువంటిది. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, ఇక ఎక్కడ మార్గం లేదు, ఎక్కడ మార్గం లేదు, ఎక్కడ తప్పించుకునే మార్గం లేదు, ఎక్కడ కూడా విడిపించుకునే మార్గము లేదు, ఈ సమస్య నుండి బయటపడే మార్గము లేదు అని మన ఆలోచన. అలనాడు ఇశ్రాయేలు ప్రజలకు లేదా అలాంటి ఆలోచన? ఇక్కడ నుండి వద్దయ్యా, మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించు, విడిపించు, విడిపించు అని గట్టిగా ప్రార్థన చేశారు. దేవుడు మోషేని పంపించాడు, విడిపించాడు. వాళ్ళు బయటపడేంత వరకు కూడా వారికి నమ్మకం కుదరడం లేదు, ఇంకా విశ్వాసముతోనే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేశారు. వాళ్ళ వెనుకల నుండి తరుముతూ ఉన్నారు, ముందు చూస్తారేమో ఎర్ర సముద్రము. ఎక్కడికి వెళ్ళినా తప్పించుకునే మార్గము ఒక్క ఇంచు కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు వెనకాల నుండి ఫరో సైన్యము తరుముతా ఉన్నారు. బహు క్రూరమైనటువంటి మనసు కలిగిన వారు వాళ్ళు. ఇప్పుడు ఇంకా హృదయాన్ని కఠినము చేసుకొని వస్తూ ఉన్నాడు. ఐగుప్తులో జ్యేష్ఠ కుమారులందరూ కూడా సంహరించబడ్డారు. మరి ఎంత కఠినముగా వస్తాడు ఫరో? నా కన్న బిడ్డలను పొట్టను పెట్టుకొని మీరు ఎక్కడ పోయేదని కత్తులు కటాలు పట్టుకొని వస్తూ ఉన్నాడు. ఇప్పుడు తప్పించుకునే అవకాశం ఏ మాత్రము లేదు. ఇశ్రాయేలీయులు ముందుకెళ్దామంటే ముందుకెళ్ళలేరు. భయంకరమైన అలల చేత పొంగుచున్నటువంటి సముద్రము కనబడతా ఉన్నది. ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు? చూడండి, ఇప్పుడు మానవుని ఆలోచన ఆగిపోయింది. మానవుని ఆలోచన ఆగిపోయింది. మేము ఎక్కడ వెళ్ళలేమండి, ఇక అక్కడ వెళ్ళినా వాళ్ళు చంపేస్తారు, ఇక్కడ ముందుకు వెళ్ళినా మేమే మునిగి చచ్చిపోతాం. ఇప్పుడు ఏం చేసేది? మాకేం తోచడం లేదు, మాకేం చేయాలో ఆలోచన రావడం లేదు. అదే సమయంలో మోషే దేవుని వైపు చూశాడు. ప్రజలందరూ కూడా లోకము వైపు చూస్తున్నారు. లోకం వైపు చూస్తున్నప్పుడు ఒకవైపు ఎర్ర సముద్రం కనబడుతూ ఉన్నది, ఒకవైపు ఫరో సైన్యం కనబడుతూ ఉన్నది. మోషే దేవుని వైపు చూసినప్పుడు అద్భుతము కనబడింది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు దేవుని ఆలోచన మనిషికి అవసరమైనది. మనిషి ఆలోచన అక్కడే సమస్య మధ్యలో నిటారుగా నిలబెడితే, దేవుని ఆలోచన సమస్యను చీల్చేటట్లుగా చేసింది. ఎందుకు భయపడుతున్నావు మోషే? మోషేకు కూడా భయం కాదంటారా? ఇంత చేసి కూడా వ్యర్థమే కదా. ఏంటి ఇలా జరిగింది? నన్ను విడిపిస్తానన్నావు కదయ్యా, ప్రజలందరిని విడిపిస్తానని మాటిచ్చావు కదా, ఇదేంటి ఇలా? నేనే రమ్మన్నాను లేవయ్యా ఫరోని, నేనే రమ్మన్నానులే, మీకు కాస్త ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని నేనే రమ్మన్నానులే అంటాడు ఆయన. చాలా విచిత్రమైనటువంటి సందర్భం అది. వాళ్ళు వచ్చారు కానీ దగ్గరికి రానియలేదు దేవుడు. వచ్చారు, కనబడుతున్నారే, ఎక్కడే మన వాకిలి వరకు వచ్చారు, కానీ అది దాటుకొని ముందుకు రావడంలే. ఏంటంటే వాళ్ళ ముందు పెద్ద అగ్నిజ్వాల వారి ముందు పెట్టారు. ఇక అది దాటుకొని రావడం వాళ్ళకి అసాధ్యం అవుతుంది. వాళ్ళని రానియలే, ఇక్కడ వీళ్ళని దాటిస్తూ ఉన్నాడు. నీ కర్ర తీసుకో, ఎర్ర సముద్రాన్ని తాకు అనగానే ఎర్ర సముద్రాన్ని కొట్టగానే వెంటనే పాయలుగా చీలిపోయి అందులో నుండి దేవుని మహిమపరుచుకుంటూ ఈ సైన్యం, ఈ ఇశ్రాయేలు జనాంగం అంతా బయటకు వెళ్ళిపోయారు. దేవుని ఆలోచన అంత గొప్పదిగా ఉంటుంది మన జీవితంలో. మరి మనం మన ఆలోచనను అనుసరిస్తున్నామా, దేవుని ఆలోచనను అనుసరిస్తూ ఉన్నామా జ్ఞాపకం చేసుకోవాలి.
ఈ సామెతల గ్రంథంలో ఈ 3వ అధ్యాయంలో అంటాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మరి దేవుని మీద ఆధారపడాలనే వాక్యము ఉన్నది. చాలా సందర్భాల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతుకుతాం, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాం. మన నడక, మన ఆలోచన ఏం చేస్తుందంటే మన నడకను ఆపేస్తుంది. ఇక చాలేగా మనం ముందుకు వెళ్ళడం కష్టం, ఇక్కడ ఆగడం మంచిది. అందుకే చాలామంది జీవితాల్లో బ్రతుకుతున్నారు అంటే బ్రతుకుతున్నారు, పేరుకు ఊపిరి ఉన్నది కానీ వారి ఆలోచనలు ఎక్కడో ఆగిపోయాయి, వారి జీవితం ఎక్కడో నిలిచిపోయింది. అక్కడి నుండి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లోనే బ్రతుకుతూ ఉన్నారు చాలామంది. అయితే నీ ఆలోచన చేత నన్ను నడిపించుము, నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపిస్తావు ప్రభువా, నన్ను మహిమలోనికి తీసుకుంటావు, ఇక నీవు చాలు నా జీవితానికని ఆ చక్కగా ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు కీర్తనకారుడు. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనంలో రాబడినటువంటి మాట, నీవు నాకు ఉపదేశము చేస్తావు నాయన, ఆ ఉపదేశము నన్ను చక్కగా నడిపిస్తుంది, ఆ ఉపదేశము చేత నేను చక్కగా నడిపించబడతాను అంటాడు. తర్వాత యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనములో ఆ యెహోవా నిన్ను నిత్యము నడిపించును అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ఆయన మనల్ని నిత్యము నడిపించేవాడు. ఒకరోజు పరిస్థితి బాగుందని నడిపించి, ఒకరోజు పరిస్థితి బాగాలేదు నాయనా ఆగిపో అని చెప్పేవాడు కాదు. మనం ఆగిపోయినా ఆయన నడిపించువాడుగా ఉంటున్నాడు. తర్వాత 48వ కీర్తన 14వ చరణంలో వ్రాయబడినటువంటి మాట, ఆయన సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అని వాక్యం చూస్తాం. మరణము వరకు మనల్ని నడిపించేవాడు. ఈ రోజున ఆ మరణం వరకు ఎలా నడిపిస్తాడంటారు? తన ఆలోచన చేత, తన జ్ఞానము చేత ఆయన మనకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున ఎవరి ఆలోచనలు నీ జీవితంలో పనిచేస్తున్నాయి? కొన్నిసార్లు మనిషి జీవితంలో చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఇందాక నేను ముందుగా చెప్పినట్లుగా కొన్నిసార్లు ఆలోచనలు రావు, ఏం చేయాలో తోచనప్పుడు ఏం చేస్తామంటే, దేవుని ఆలోచన ప్రకారముగా వెళ్ళాలంటే దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. అది మనకు రాకేం చేస్తామంటే పక్కనాళ్ళని అడుగుతాం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏం చేస్తే బాగుంటుంది అంటారు. వీడొకటి చెప్తారు, అది అర్థం కాదు, అది వాళ్ళకు నమ్మకం కుదరదు. ఇదే ప్రశ్నను 10 మందిని అడుగుతారు, 10 మంది 10 రకాలుగా చెప్తారు, ఏది చెయ్యాలో అర్థం కాదు, ఏదోటి చేసి మళ్ళీ నూతిలో పడతారు. నేటికి మనిషి జీవితం ఇలాగే సాగుచున్నది లోకములో. అర్థం కానప్పుడు ఆలోచన చెప్పగలిగిన దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఏం చెయ్యాలి, ఎటు వెళ్ళాలి, నీ ఆలోచన నాకు కావాలయ్యా, నీ ఆలోచన చేత నన్ను నడిపించుపు ప్రభువా అని దేవుని సన్నిధిలో వేడుకోవలసినటువంటి భక్తులు మనుషుల మీద ఆధారపడి, లోకం మీద ఆధారపడి లోకములో ఈ సమాజంలో విఫలమైపోతున్నారు. బ్రతుకులను గట్టెక్కించుకోలేకపోతూ ఉన్నారు. గట్టెక్కించే దేవుని విడిచిపెట్టి మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు. అందుకనే వాక్యం కూడా సెలవుస్తున్న, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే మరి యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజున మరి నువ్వు ఎవరి ఆలోచన చేత నడిపించబడుతున్నావు? మన ఆలోచన కూడా మనకు పనికిరాదండి, ఆగిపోతుంది. పక్కన వాళ్ళ ఆలోచన ఎందుకు పనికిరాదు. మనకు తెలుసు, కొన్నిసార్లు కష్టమో నష్టమో ఆ వేదన ఆ బాధ ఏంటో మనకు తెలుసు, కానీ పక్కన వాళ్ళకేం తెలుసు? అందరికీ ఒక రకమైన సమస్యలు ఉండవు కదా. ప్రేమణ దోంబిడ్లారా, మనుషుల ఆలోచన కాదు, నీ ఆలోచన కాదు, ఈ రోజు నుండి నువ్వు దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడుచుకోవాలి. ఈ లోకములో బ్రతికినంత కాలము అయ్యా నీ ఆలోచన నాకు దయచేయి,
ఇదిగో ఈ పని మొదలు పెట్టాలనుకుంటున్నాను, నీ ఆలోచన నాకు దయచేయి నాయనా. ఈ శుభకార్యం మొదలు పెట్టాలనుకుంటున్నాను, ఇదిగో నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, ఈ పని నేను ప్రారంభిస్తూ ఉన్నాను, ఇందులో నా ఆలోచన కాదు నాయనా, నీ ఆలోచన నాకు దయచేయి, నీ తలంపులు నాకు దయచేయి, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. ఇందులో ఎక్కడ కూడా మేము ఫెయిల్ కావద్దు, ఎక్కడ కూడా మేము ఓటమి పాలు కావద్దు, నీ ఆలోచన చేతనే నడిపించు ప్రభువా అని మనము దేవుని చిత్తానికి సమర్పించుకొని ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవడానికి తీర్మానం చేసుకున్నట్లయితే ఆయన నిత్యము మనల్ని ప్రేమణ దోంబిడ్లారా తన ఆలోచన చేత నడిపిస్తాడు. మరణము వరకు నిత్యము తన ఆలోచన చేత నడిపించువాడిగా ఉంటున్నాడు. ఆ రీతిగా నేటి నుండి మీ జీవితాల్లో కూడా దేవుడే సరి అయిన ఆలోచననిచ్చి మీ జీవితాలను నిత్యము మరి మరణము వరకు తన కృపలో మిమ్మును నడిపించును గాక. ఆమేన్.